ప్రకృతి విజ్డమ్ ఫౌండేషన్ గ్లోబల్ అన్నది ఆల్మోస్ట్ ఒక మోర్ దెన్ 5 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేయడం జరిగింది. ముఖ్య ఉద్దేశ్యం ధ్యానం ప్లస్ నేను ఏదైతే ఈ 30 ఏళ్లలో ప్రతిసారి దగ్గర నుంచి కావచ్చు, సార్ రికమెండెడ్ బుక్స్ ద్వారా ఏదైతే నేర్చుకున్నానో, నన్ను నేను ప్రకృతిలో ఉండడం ద్వారా, పుస్తకాల ద్వారా, సార్ ద్వారా ఏదైతే నేర్చుకున్నానో అది అందరికీ పంచాలి. ఉచితంగా. సారు ఉచితంగా అని చెప్పారు కదా! ఉచితంగా ధ్యానాన్ని, నాకు అర్థమైన జ్ఞానాన్ని అందరికీ పంచాలి అనే ఉద్దేశంతో మొదట్లో 1 లైన్ కొటేషన్స్‌తో మొదలుపెట్టాం. ఆ తర్వాత 1 మినిట్, 2 మినిట్స్ ఆడియోస్‌తో ముందుకెళ్ళాం. ఆ తర్వాత 5 మినిట్స్ వీడియోస్ వచ్చాయి. ఆ తర్వాత పీఎంసీలో ఎపిసోడ్ల మీద ఎపిసోడ్లు చేసాం. ఆల్మోస్ట్ ఇప్పటికి 200 ఎపిసోడ్లు జరిగాయి. భిన్నంగా ఆలోచించు అనే దాని మీద. ఆ తర్వాత జూమ్ క్లాసెస్, ఇలా జూమ్ సెషన్స్ ఎవ్రీ డే. కోవిడ్ స్టార్ట్ అయిన ఎగ్జాక్ట్ నాకు తెలిసి కోవిడ్ స్టార్ట్ అయిన 15 డేస్‌కి అందరూ ఎప్పుడైతే జూమ్ స్టార్ట్ చేశారో మనం కూడా జూమ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఎవ్రీ డే ఇదే టైము. కొద్దిసార్లు నాకు ఆఫీస్ కుదిరినప్పుడు మార్నింగ్స్ చేస్తున్నాం. మార్నింగ్ 6-7 ఆర్ ఈవినింగ్ 6-7. ఇదే జూమ్ ఐడి ప్రస్తుతానికి నడుస్తుంది. 21 డేస్ బ్యాచ్ లాగా చేయడం. ఎవరీ 21 డేస్ ఒక బ్యాచ్ అవుతుంది. 7 డేస్ కోచెస్ నా ద్వారా ట్రైన్ అప్ అయిన వాళ్ళు, ఆర్ ఇక్కడ ఈ విషయాలు నేర్చుకున్న వాళ్ళు ప్రాక్టికల్‌గా. సో జూమ్ సెషన్స్ చేస్తున్నాం. ఆ తర్వాత అన్ని దేశాల్లో ఫిజికల్ క్లాసెస్ కూడా నాతో పాటు చాలా మంది కోచెస్ ఉన్నారు. 20-30 మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా జూమ్ సెషన్స్ తీసుకుంటుంటారు పీడబ్ల్యూఎఫ్ ద్వారా. ధ్యానము ప్లస్ భిన్నంగా ఆలోచించు నేనింతే. ధ్యానము, భిన్నంగా ఆలోచించు నేనింతే. ఈ సెషన్స్ అన్నీ అందరూ ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో తీసుకుంటున్నారు. నేను కూడా ఫిజికల్‌గా ఆల్మోస్ట్ ఇండియాలో కూడా ఆల్మోస్ట్ ఎవరీ వీకెండ్ ఫుల్ డే వర్క్‌షాప్స్ తీసుకుంటున్నాను. అలాగే జర్నీ కొనసాగుతుంది. మరిన్ని పుస్తకాలు ఇంకా నా మైండ్‌లో 30 పుస్తకాల వరకు ఉన్నాయి. ఎప్పుడు ఏమొస్తాయో తెలీదు గానీ వస్తాయి. ఆలోచన ఉంది. సో ధ్యాన, జ్ఞాన జగత్తు ద్వారా ఆనంద జగత్ ప్రతి ఒక్కరిని ఆనందం వైపు తీసుకెళ్ళాలి. ప్రతి ఒక్కరిని ఆత్మవిశ్వాసం వైపు తీసుకెళ్ళాలి. ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా, ధ్యానం ద్వారా అన్నది ప్రకృతి విజ్డమ్ ఫౌండేషన్ యొక్క లక్ష్యం. సో అందులో భాగంగానే పుస్తకాలన్నీ సేల్స్ అనే కాన్సెప్ట్ చేసేసి ఫ్రీగా క్లాసెస్‌కి వచ్చిన వాళ్ళు, వారు అడిగిన వాళ్ళకి, కనబడిన వాళ్ళకి, అవసరమైన వాళ్ళకి అందరికి మన టీమ్ అందరూ, నేనే కాదు ఇక్కడ చాలా మంది టీమ్ ఉన్నారు. ఆల్మోస్ట్ ఒక 60-70 మంది వాళ్ళు ప్రింటింగ్ కాస్ట్‌తో ప్రింటింగ్ చేసి, వాళ్ళు సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టి, నేనే కాదు ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందరూ కలిసి ప్రింట్ చేసి డబ్బులు ఇస్తేనే ఇస్తామనేది కాకుండా ముందు ఇచ్చేసేయాలి. డబ్బులు ఇస్తాడు ఎవరో, దేవుడు ఇస్తాడు డబ్బులు, నేచర్ ఇస్తుంది. అదే ప్రతిసారి దగ్గర నుంచి నేర్చుకున్నాను. ప్రతిసారి నాకు ఎన్నో పుస్తకాలు ఇచ్చాడు. నాకు అప్పుడు డబ్బులు లేవు, నేను చిన్న వయసు స్టూడెంట్ లైఫ్. ఆ వయసులో ఎన్నో ఇచ్చాడు. ఆ ఇన్స్పిరేషన్‌తో మేమందరం కూడా ఇలా స్టార్ట్ చేయడం జరిగింది. సక్సెస్‌ఫుల్‌గా అవుతోంది. ఇప్పటికి కొన్ని లక్షల పుస్తకాలు పంచడం జరిగింది. ఇంకా ఎన్నో కోట్ల పుస్తకాలు పంచాలని ఇంట్రెస్ట్‌తో ఉన్నాం. దిస్ ఈజ్ భిన్నంగా ఆలోచించు బుక్. ఇది ఇప్పుడు తెలుగు, హిందీ, ఇంగ్లీష్, కన్నడ 4 లాంగ్వేజెస్‌లో ఉంది. సో ఎప్పుడైనా ఎక్కడైనా ఆనందంగా ఉండడానికి సరైన ఆలోచన విధానాలు. మన ఆలోచనల్లో ఆనందం ఉంది. మన ఆలోచనల్లోనే మన బాధ ఉంది. మన ఆలోచనలో మనం మార్చుకోగలిగితే మనం ఖచ్చితంగా ఆనందంగా తయారు కాగలుగుతాం. ఆలోచనలు అనేవి విత్తనాలు. మన జీవితం ఒక వృక్షం. విత్తనాలు సరిగ్గా లేవు, జీవితం ఎలా ఉంటుంది? విత్తనాలు ఏవి ఉంటే మన జీవితం అదే ఉంది. మనం పైన కంట్రోల్ చేస్తున్నాం మన జీవితాన్ని. పక్కన కంట్రోల్ చేసి, ఆ సిచ్యువేషన్స్‌ని కంట్రోల్ చేసి, మన లైఫ్‌ని ఆనందం వైపు తీసుకెళ్లాలని ట్రై చేస్తాం. ఆ పై ఆనందాలు, సినిమాకెళ్ళి, పాటలు పాడుకొని, డాన్స్ చేసి, వినోదం, ఎంటర్‌టైన్‌మెంట్ ద్వారా పై ఆనందాలు పొందుతాం. కంట్రోల్ ద్వారా పైన మనం సిచ్యువేషన్స్‌ని కంట్రోల్ చేసుకుంటున్నాం. అలా కాకుండా డీప్ లెవెల్‌లో ఒరిజినల్ లైఫ్ ట్రాన్స్‌ఫార్మ్ కావాలి అంటే బేస్ విత్తనాలు ఏదైతే ఉందో ఆ ఆలోచనల దగ్గర నుంచి మొదలుపెట్టాలి. దానికి ఒక 18 చాప్టర్స్ రాయడం జరిగింది. బంధాల గురించి,
ఆలోచనల గురించి, ఆత్మవిశ్వాసం గురించి, విజయం గురించి ఇలా చాలా విషయాలు 18 చాప్టర్స్ గా రాయడం జరిగింది. ఇది ఒక అంటే ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎవ్వరైనా సరే, ఎలాంటి సిట్యుయేషన్స్‌లో అయినా సరే, ఆనందంగా ఉండడానికి ఒక గైడ్ లాగా ఉపయోగపడుతుంది. ఎవరైనా సరే ఏ డౌట్ వచ్చినా, ఏదైనా కొంచెం బాధొచ్చినా ఇలా ఓపెన్ చేస్తే ఏదో ఒక లైన్ దొరుకుతుంది. ఆ లైన్ చదివితే మనకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది. సో, ఒక లైఫ్ గైడ్‌గా వాడుకోవచ్చు ఇది. మన వాళ్ళంతా చాలా మంది దీన్ని తీసుకెళ్ళి అందరికి ఇస్తూ ఉంటారు ఫ్రీగా. ఇప్పటికి మన టీమ్ అందరూ కలిసి ఒక 1,00,000 పుస్తకాలు ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేశారు. ప్రకృతి విజ్డమ్ ఫౌండేషన్ గ్లోబల్ టీమ్ అందరూ కలిసి ఒక 1,00,000 పుస్తకాలు ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇంగ్లీషు, తెలుగు, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ అన్ని కలుపుకొని. రెండోది నేనింతే. నేనింతే ఈజ్ అబౌట్ కాన్ఫిడెన్స్. ఇది ఆనందం గురించి అయితే, ఇది నేనింతే అనేది కాన్ఫిడెన్స్ గురించి. ఆత్మవిశ్వాసంతో, ఆత్మ స్వాతంత్రంతో నేను నేనుగా జీవించడానికి నేను ఎంచుకున్న సరైన ఆలోచన విధానాలు. మనందరం కాన్ఫిడెంట్ గా ఉండాలి. మనందరం హ్యాపీగా ఉండాలి. కాన్ఫిడెంట్ గా కూడా ఉండాలి. కాన్ఫిడెంట్ గా లేని వారు హ్యాపీగా ఉండలేరు. హ్యాపీగా లేని వారు కాన్ఫిడెంట్ గా ఉండలేరు. రెండు పట్టాలు లాంటి మన జీవితానికి. ఆత్మవిశ్వాసం కావాలి, ఆనందం కావాలి. రెండు కావాలి. ఆత్మవిశ్వాసం అంటే నేను నేనుగా జీవించాను. ఇంకొకరు అనుకున్నట్టు జీవించడం కాదు. ఎవడో ఏదో అనుకుంటాడు, ఆడేమనుకుంటాడో, వీడేమనుకుంటాడు. చిన్నప్పుడు మాకు అదే అయింది. ధ్యానం చేస్తే ఎవడో ఏదో అనుకునేవాడు. భగవద్గీత చదివితే ఇంకెవరో ఏదో అనుకునేవాళ్ళు. ఇప్పుడు కాదు అనుకున్నా. అంటే అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు ఇప్పటికి. ఎప్పుడు బాగుపడతాం? వీ హ్యావ్ టు బి అవర్ సెల్వ్స్. మనం మనంగా జీవించాలి. మనం మనంగా జీవించాలంటే కూడా దానికి కొంచెం సరైన ఆలోచనలు కావాలి. అనవసరమైన భయాలు తీసివేసి మనల్ని సరైన దారిలో నడిపించగలిగే ఒక సరైన ఆలోచన విధానం మనకు కావాలి. ఈ 30-40 ఏళ్ళు నేను ప్రయాణం చేసిన తర్వాత నా వ్యక్తిగతమైన అనుభవాలు వాటిని బేస్ చేసుకొని నన్ను నేను ఈ 30 ఏళ్లలో, ఇది 30వ సంవత్సరం, ఈ 30 ఏళ్లలో నేను డిఫరెంట్ సిచ్యువేషన్స్ ని ఫేస్ చేసేప్పుడు నన్ను నేను ఎలా హ్యాపీగా ఉంచుకోగలిగాను, నన్ను నేను ఎలా కాన్ఫిడెంట్ గా ఉంచుకోగలిగాను అనే దానికోసమే ఈ పుస్తకాలు రాయడం జరిగింది. నేను ఇంతే, డే టు బి యువర్ సెల్ఫ్ అనేది ఇంగ్లీష్ లో వస్తుంది. థింక్ డిఫరెంట్లీ అని ఆల్రెడీ ఇంగ్లీష్ లో ఉంది. ఇంగ్లీష్ నేను ఇంతేది డే టు బి యువర్ సెల్ఫ్ అని ఇంగ్లీష్ లో వస్తుంది. ఇంకా ట్రాన్స్లేట్ చేయలేదు, మేబీ 6 months పట్టచ్చు. ఇంకో బుక్ కూడా వస్తుంది, సమాధ్యానం అని, థర్డ్ బుక్. దట్ మేకమ్ ఒక 1 month to 2 months లో థర్డ్ బుక్ కూడా వస్తుంది. క్వశ్చన్ ఆన్సర్స్. ఓషో రైనిష్ బుక్స్ తీసుకో, సేత్ బుక్స్, ఓషో బుక్స్, రమతా బుక్స్, కన్వర్జెన్స్ విత్ గాడ్ బుక్స్, చాలా బుక్స్ నాకు లైఫ్ టర్నింగ్ బుక్స్ చాలా ఉన్నాయి. సార్ కొన్ని పర్సనల్గా ఇచ్చేవాడు, కొన్ని రికమెండ్ చేసేది. ఆయన దగ్గర ఉంటే ఇచ్చేసేవాడు. చాలా బుక్స్ పర్సనల్గా సార్ నాకు ఇచ్చాడు. సో ఉదాహరణకు ఒక జెన్ బుక్ ఇచ్చాడు సార్, జెన్ బుక్. అందులో బుద్ధ గురించి ఉంది. యు ఆర్ బుద్ధ నౌ, రైట్ నౌ. నువ్వు రేపు బుద్ధుడి కావడం కాదు, నువ్వు ఇప్పుడే బుద్ధుడివి. బి ఏ బుద్ధ అని, బి ఏ బుద్ధ. అంత ముందు వరకు నేను ఎదవని అనుకున్నా, ఎదవని కాబట్టి నాకు బతికే అర్హత లేదనుకున్నా. ఈవెన్ ఇఫ్ యు ఆర్ యూజ్లెస్ ఫెలో, యు ఆర్ బుద్ధ యాజ్ యు ఆర్. ఇప్పుడే ఇక్కడే నువ్వు బుద్ధుడివి. సో నువ్వు బుద్ధుడు ఆల్రెడీ అయిపోయావు. అయితే ఇప్పుడు ఏం చేస్తావు అది చెయ్యి. నేను బుద్ధుని అవ్వడం కాదు, బుద్ధుని అవ్వడం అనేది లేదు. బిఏ బుద్ధ అన్నాడు సార్. బిఏ మాస్టర్, బిఏ మాస్టర్. సి బిఏ బుద్ధ అనే కాన్సెప్ట్ నాకు 96 ఆ టైంలో అండర్స్టాండ్ అర్థమైంది. ఓహో, సో నేను బుద్ధుడు అయితే ఏం చేయాలి? నేను ధ్యానం చెప్పాలి, తెలిసిన జ్ఞానాన్ని పాటిస్తూ దానిలో నేను జీవించడానికి ప్రయత్నం చేయాలి. అఫ్ కోర్స్ ఇప్పుడు నేను బుద్ధుడిని కాదు, నాకు తెలుసు, అది నిజము. సత్యం ఏంటి? బుద్ధుడిగా జీవించడానికి ప్రయత్నిస్తూ పోతే అదొక ప్రయాణం. బుద్ధత్వం అనేది ఒక ప్రయాణం అయిపోయింది. అప్పుడు గడ్డి పోచ బుద్ధ అయిండొచ్చు, నా బుద్ధుని కాదు. ఇప్పుడు ఒక అనువంత బుద్ధుని అయ్యాను. ఒక 30 సంవత్సరాలు ప్రయత్నించి ఓకే, ఒక అనువంత బుద్ధుని. నేను 1 minute బుద్ధ, ఇప్పుడు 2 minutes బుద్ధ. అంతకుముందు మొత్తానికి బుద్ధుని కాదు.
సో బుద్ధహుడ్ ఈజ్ ఎ జర్నీ, ఇది ఒక ప్రయాణం. బుద్ధత్వము అన్నది ఒక ప్రయాణము. దాన్ని ఎలా మనం ప్రయాణంలో తీసుకెళ్ళాలి అంటే తెలిసిన విషయాలన్నీ పాటించడం. దాని ఓషో పుస్తకాల్లో బుద్ధుడు ఎలా ఉంటాడో చెప్పబడింది. దాన్ని ఆర్ బుద్ధుడి జీవిత చరిత్ర చదివితే మనకు ఎన్నో విషయాలు తెలుస్తాయి. అవి మన ఆలోచనలో, మన మాటల్లో, మన జీవితంలో తీసుకెళ్లే కొద్దీ ఆ బుద్ధహుడ్, లెవెల్ ఆఫ్ బుద్ధహుడ్ అనేది పెరుగుతూ వచ్చింది. అలాగే హ్యాపీనెస్. అంతకుముందు ఎప్పుడు ఏడ్చేవారు, ఏడుపు మొక్క. ఆత్మవిశ్వాసం లేదు, అప్పుడు తగ్గిపోయింది ఫస్ట్ ఇయర్లో ఎఫెక్ట్స్ వల్ల. ఆ తర్వాత ఆత్మవిశ్వాసం కొండంత పెరిగింది, ఆనందం పెరిగిపోయింది. ఎప్పుడైనా ఎక్కడైనా ఏడ్చేవాడు, ఇప్పుడు ఎప్పుడైనా ఆనందంగా ఉండొచ్చు అని భిన్నంగా ఆలోచించుకు రాశాం. ఎప్పుడైనా ఎక్కడైనా ఆనందంగా ఉండటానికి సరైన ఆలోచన విధానాలు బుక్ అక్కడి నుంచి వచ్చింది. ఓషో రజనీష్ పుస్తకాలు ఇనీషియల్ గా నేను ప్రాక్టీస్ చేయడం ద్వారా, నా పైన నేను అప్లై చేసుకోవడం ద్వారా, మొదట్లో బీటెక్ ఫస్ట్ ఇయర్ లో నాకు నా ముఖం చూసి అందరూ ఎప్పుడు ఏడుస్తూ ఉంటావు, ఎప్పుడు ఏదో డల్ గా ఉంటావు, ఎప్పుడు బాధపడుతూ ఉంటావు అనేవాళ్ళు. అదే ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి ఎప్పుడు ఆనందంగా ఉంటున్నావు, ఎప్పుడు ఆత్మవిశ్వాసం, ఏంటి రహస్యం అని అడగడం మొదలుపెట్టాను. అప్పటి నుంచి టీచింగ్ మొదలుపెట్టాను. అవుట్ ఆఫ్ 3 years ఆఫ్ జర్నీ, 4 years ఆఫ్ మెడిటేషన్ జర్నీ విత్ పత్రి సార్. అంతకు ముందుకి అంత తర్వాత చూసుకుంటే ఎప్పుడు ఆనందమే, ఎప్పుడు ఆత్మవిశ్వాసమే. దాన్ని ఇంకా ఎక్స్పాండ్ చేయాలి, నేను ఇంకా పెంచుకోవాలి అనే ఉద్దేశంతో 99లో ధ్యాన ప్రచారం, ఆ స్పిరిచువల్ వర్క్స్ అన్నవి సార్ ద్వారా మొదలు పెట్టడం జరిగింది.